హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. న్యూ స్టోరీని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'మై డియర్ రావణ్' పార్ట్ 1. అర్జున్ విరాజ్ వర్మ ఏవి గ్రూప్ ఆఫ్ సొల్యూషన్ కంపెనీకి సీఈఓ మన హీరో గారు. ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్న కంపెనీ. ప్రపంచంలోని ధనవంతులలో అర్జున్ ఫ్యామిలీ కూడా ఒకటి. తరతరాలుగా వస్తున్న ఆస్తి. 6.4 హైటు, 95 కేజీల బరువు, ఇక వయసు 27 ఇయర్స్, కండలు తిరిగిన బాడీ, ముట్టుకుంటే మాసిపోయే రంగు, చురకత్తిలాంటి చూపు. నిజంగా అసలు చెప్పాలంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా తనని చూస్తే అసూయ పుడుతుంది. అంతటి అందం. అమ్మాయిల రాజకుమారుడు అనుకోవచ్చు. అంత అందగాడు. కానీ విపరీతమైన కోపం. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాడు. ఎవ్వరికైనా ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వడు. ఇప్పటివరకు ఆయనకు ఎదురు తిరిగిన వాళ్ళు భూమి మీద ఆనవాళ్ళు లేకుండా చేశాడు. అర్జున్ వాళ్ళ సెక్యూరిటీతో ఇంటికి బయలుదేరాడు ఆఫీస్ నుంచి. ఇక వాచ్మెన్ గేట్ తీశాడు. సెక్యూరిటీతో ఇంట్లోకి వచ్చాడు. అది ఒక ఇంద్రభవనంలా ఉంటుంది చూడటానికి. 2 కళ్ళు చాలవు అంత అందంగా ఉంటుంది ఆ భవనం. ఇంట్లోకి వెళ్తున్న సెక్యూరిటీని వెళ్ళిపోమని చెప్తాడు. ఇంట్లోకి వెళ్తే అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు పడుకుని ఉన్నారు. ఎందుకంటే టైం అప్పటికే 12 దాటింది రాత్రి. కానీ అర్జున్ కళ్ళు ఇంట్లో ఎవరినో వెతుకుతున్నాయి. కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. కోపం 100 దాటింది. డైరెక్ట్‌గా స్టోర్ రూమ్ వైపు వెళ్తాడు పెద్ద పెద్ద అడుగులతో. ఆ స్టోర్ రూమ్‌లో ఒక 25 సంవత్సరాల అమ్మాయి ఒక మూలకు ముడుచుకుని వణుకుతూ పడుకుని ఉంది. తానే మన హీరోయిన్ పడుకుందన్న మాటే గాని తనకు భయంతో సరిగ్గా పడుకోవడానికి కూడా ఆలోచించుకుంటూ పడుకుంది. ఇక పెద్ద పెద్ద కళ్ళు. కానీ ఆ కళ్ళల్లో భయం, బాధ, కన్నీళ్లు కలగలిపి ఉన్నాయి. తను చాలా అందంగా, అమాయకంగా ఉంటుంది. చిలక ముక్కు, ఎర్రటి పెదాలు, కానీ పెదవి చిట్లి రక్తం గడ్డకట్టి ఉంది. చాలా అందమైన రూపం. ముట్టుకుంటే మాసిపోతదేమో అన్నంత తెల్లగా, అందంగా ఉంది. అమ్మాయిలే అసూయ పడేలా ఉంటుంది తను. కానీ అలాంటి అమ్మాయికి ఒంటి నిండా దెబ్బలు. ఎవరో కొట్టారనుకుంటా. మొత్తం వాతలు పడి ఉన్నాయి. ఇక అర్జున్ ఫాస్ట్‌గా స్టోర్ రూమ్‌లోకి వెళ్ళి లైట్ ఆన్ చేసి చుట్టూ చూస్తున్నాడు. ఆ రూమ్‌లో మూలకు పడుకుని ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూడగానే కోపంతో దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని పైకి లేపాడు. పాపం ఆ అమ్మాయి ఇప్పటికే భయంతో ఉంది. ఇంకా సడన్‌గా అలా చేసేసరికి తను చాలా భయంతో వణికిపోతుంది. ఇక అర్జున్ ఆ అమ్మాయితో, "ఏంటే నేను రాకముందే మంచిగా నిద్రపోతున్నావు? నా కోసం వెయిట్ చేయాలని తెలీదా?" అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అతని కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది ఎంత కోపంలో ఉన్నాడో అని. ఆ అమ్మాయి భయంతో మాట కూడా బయటికి రావటం లేదు. అతని వైపు కూడా చూడాలి అన్నా కూడా భయంతో వణికిపోతుంది తను. "ఏంటే అడుగుతుంటే మాట్లాడకుండా దిక్కులు చూస్తున్నావు?" అని తన పట్టుని ఇంకా గట్టిగా పెంచాడు. ఆ అమ్మాయికి నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. "చెప్పు" అని ఇంకా గట్టిగా అరిచాడు. తన జుట్టుపై పట్టు బిగించాడు. ఆ అమ్మాయి భయంగా స స సార్ అని తడబడుతూ వస్తున్నాయి తన మాటలు. "భయమా? చెప్పు" అని అనగానే ఆ అమ్మాయి, "సార్ నేను ఇప్పటివరకు మెలకువగానే ఉన్నాను సార్. కానీ బయట ఒక్కదాన్నే కూర్చోవాలి అంటే భయంగా అనిపించింది. ఇప్పటివరకు బయటే ఉన్నాను. ఒక 10 నిమిషాలు అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి. మీకోసం వెయిట్ చేశాను. కానీ భయం వేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను" అని భయంతో మాటలు ఒక్కొక్కటి కూడబలుక్కుని చెప్తుంది తను. "అయితే ఏంటి? అయినా సరే నేను వచ్చేంత వరకు అక్కడే ఉండాలి. భయం వేసినా ఏం కాదు. వెయిట్ చేయాలి" అని చెప్పాడు. "ఇంకొకసారి తప్పు జరగకుండా చూసుకుంటాను సార్. ఈ ఒక్కసారికి వదిలేయండి" అని భయంతో వణికిపోతూ బ్రతిమలాడుతుంది. అర్జున్ ఊరుకోలేదు. ఒక దెబ్బ ఆ అమ్మాయి చెంప మీద కొట్టాడు. ఇక దెబ్బకి అలానే కింద పడిపోయింది. ఏ మాత్రం జాలి లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అర్జున్. ఆ అమ్మాయి అలానే స్పృహ లేకుండా అలానే పడిపోయింది. ఇక
అర్జున్ తన రూమ్లోకి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఫుల్ మందు తీసుకుని మత్తెక్కేంత వరకు తాగి బెడ్ పైన అలానే పడుకుండిపోయాడు అర్జున్. నెక్స్ట్ డే మార్నింగ్ 5 గంటలకి మెలుకువ వచ్చింది ఆ అమ్మాయికి. భారంగా కళ్ళు తెరిచింది. ఇక సారీ అండి. అమ్మాయి అమ్మాయి అంటున్నాను, ఏమనుకోవద్దు. మన అమ్మాయి పేరు ఆద్య. ఇప్పటి నుంచి ఆద్య అని పిలుద్దాం. ఒంట్లో అసలు ఓపిక లేకున్నా కూడా, అస్సలు నడవడానికి శరీరం కూడా సహకరించకున్నా కూడా ఓపిక తెచ్చుకుని స్థానానికి వెళ్ళింది. తన దగ్గర ఉన్న లంగా ఓణి వేసుకుని బయట గార్డెన్లోకి వెళ్ళి అంతా శుభ్రం చేసింది. ఆ గార్డెన్ మొత్తం ఒక 3 ఎకరాల్లో ఉంటుంది. తర్వాత ఇంట్లోకి వచ్చి బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, కడగడం, మార్నింగ్ రకరకాల టిఫిన్లు చేయటం, అది నచ్చని వాళ్ళకి ఆద్యాని కావాలని కొట్టడం, లంచ్ డిన్నర్ అన్నీ ఆద్యానే చేస్తుంది. ఇంట్లో రోజు మొత్తం ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు. అన్ని పనులు చేస్తుంది. కానీ తనకొక పూట భోజనం పెట్టడానికి కూడా బాగా కొట్టి కొట్టి భోజనం పెడతారు. ఒక్కొక్కసారి పెట్టరు కూడా. నోరు తెరిచి ఆకలి అవుతుంది అని ఇప్పటి వరకు తను ఒక్కసారి కూడా అడగలేదు. ఒక్కసారి ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి అని ఒక్కసారి అడిగినందుకే ఆద్యాని తీసుకుని వెళ్ళి చీకటి గదిలో పెట్టి 2 రోజులు తిండి పెట్టకుండా ఉన్నారు. ఆ భయంతో ఒక్కసారి కూడా అడగలేదు. పెట్టినప్పుడే తింటుంది, పెట్టకుంటే తినదు పాపం. ఆకలితో ఉన్నా కూడా ఒక్కరు కూడా పట్టించుకోరు. ఖాళీగా కూర్చుంటే కొట్టేవాళ్ళు ఉన్నారని ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. అర్జున్ జిమ్లోనే ఉన్నాడు. ఆద్య ప్రోటీన్ షేక్ తీసుకుని రూమ్ బయట వెయిట్ చేస్తుంది. లోపలికి వెళ్ళాలంటే భయంతో వణికిపోతుంది. కొంచెం ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళింది. అర్జున్ సీరియస్గా కోపంతో ఫోన్ మాట్లాడుతూ జిమ్ చేస్తున్నాడు. ఆద్య భయంతో ఒక పక్కన నిలబడి ఉంది. మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఎక్కడ కోపడతాడేమో అని ఫోన్ మాట్లాడుతూనే ఆద్యని చూస్తున్నాడు అర్జున్. ఆద్య భయంతో తల కిందకి పెట్టి చూస్తుంది. అర్జున్ డైరెక్ట్గా ఆద్య దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆద్య తన చేతిలో ఉన్న ప్రోటీన్ షేక్ని తన ముందర పెట్టింది. అర్జున్ అది తీసుకోకుండా ఆద్యని సీరియస్గా చూస్తున్నాడు. ఆద్య భయంతో నేల చూపులు చూస్తుంది. అర్జున్ చేయి డైరెక్ట్గా ఆద్య చెంపపై పడింది. ఆద్యకేమీ అర్థం కాలేదు. బలమైనది ఏదో తన చెంపకు తగిలినట్టు అనిపించి అలానే కింద పడిపోయింది. తల మొత్తం తిరుగుతున్నట్లు అనిపించింది తనకు. అర్జున్, ఏంటి లేట్ అయింది? రోజు ఇస్తున్న కోటింగ్ సరిపోవడం లేదా అని గట్టిగా అరిచాడు. సారీ సార్ అని భయంతో అంది. అర్జున్ ఒక అడుగు ముందుకు వేసి తన ముందు కూర్చుని జుట్టు పట్టుకుని పైకి లేపాడు. తన ముఖానికి దగ్గరగా తీసుకుని వచ్చాడు. ఆద్య భయంతో కళ్ళు మూసుకుంది. తను చాలా భయపడుతుంది. తన్ని వెనక్కి గట్టిగా తోసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆద్యకు దెబ్బలు తగిలినా మామూలే అన్నట్టు బయటికి వెళ్ళి తన పని తను చేసుకుంటుంది. లేకుంటే డబల్ కోటింగ్ ఉంటుందిగా. అర్జున్ స్నానం చేయటానికి వెళ్ళాడు. ఆద్య వచ్చి అర్జున్ సూట్ తీసి తనకు కావలసినవన్నీ కూడా సర్దిపెట్టి బయటికి వెళ్ళింది. అర్జున్ స్నానం చేసి వచ్చి సూట్ వేసుకుని రెడీ అయ్యాడు. మళ్ళీ ఆద్య లోపలికి వచ్చింది అర్జున్కి అండ్ షూ టై కట్టడానికి. మన అర్జున్ బాబు లేచి స్టైల్గా నిలబడ్డాడు. ఆద్య టై తీసుకుని అర్జున్ ముందర నిలబడింది. కానీ అర్జున్ని చూడలేకపోతుంది భయంతో. అర్జున్ భుజాల వరకు ఉంటుందిగా మన పాప. అర్జున్కి టై కట్టాలి అంటే భయపడిపోతుంది పాపం. అర్జున్కి అర్థమయ్యింది తనకు అందడం లేదు అని. చైర్లో కూర్చున్నాడు. ఆద్య వెళ్ళి అర్జున్కి టై కడుతుంది. ఆద్య చేతులు వణికిపోతున్నాయి భయంతో. అది గమనించాడు అర్జున్. ఇంకా కొట్టబుద్ధి కాలేదు అర్జున్కి. షూ కూడా వేసి భయంతో బయటికి వెళ్ళిపోయింది. రూమ్ బయటికి వచ్చాక కొంచెం ప్రశాంతంగా అనిపించి ఊపిరి పీల్చుకోగలిగింది ఆద్య. అసలు ఆద్యని ఎందుకు అర్జున్ అలా చేశాడు, ఏం జరుగుతుంది అనేది మనం వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, అస్సలు మిస్ అవ్వద్దు.